ఇక్కడ నేను చెప్పేది కలశం లేకుండా కూడా పూజ చేసుకునే విధానం కాబట్టి మీకు పూజ గదిలోనే అమ్మవారి ఫోటోని ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా అమ్మవారి ఫోటో ముందు ఒక పళ్ళెం పెట్టుకొని ఆ పళ్ళెంలో కుంకుమార్చన చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు అందరికీ పూజ గదులు ఉండవు కదండి, అలాంటప్పుడు నిల్చొని కుంకుమ పూజ అంటే చేయలేమండి. నేనైతే ప్రతి సంవత్సరం ఏం చేస్తానంటే కిందనైతే ఒక పీటని ఏర్పాటు చేసుకుంటాను. ఏర్పాటు చేసుకొని అక్కడ అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకొని ఇంకా ప్రతిరోజు కుంకుమార్చన చేస్తాను. అలాగే ఏ రోజు ఏ అవతారం అయితే ఆ అమ్మవారి అష్టోత్తర శతనామాలు చదువుతాను. తర్వాత లలితా సహస్రనామాలు కూడా చదువుతాము. అందరము అలాగే చదువుకోవాలండి. ఈ 9 రోజులు కూడాను 10 రోజులు, అసలు 9 రాత్రులు, విజయదశమి 10వ రోజు, ఈ 10 రోజులు కూడా మనము తప్పకుండా లలితా సహస్ర